శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:44 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. ఈ వృశ్చిక సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, మీ జన్మరాశి లేదా నామరాశి బట్టి వృశ్చిక సంక్రమణం ఏ రాశి వాళ్ళకి యోగిస్తుందో, ఏ రాశి వాళ్ళకి యోగించదో, అలాగే యోగించని రాశుల వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే వృశ్చిక సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయో, అలాగే యోగించే రాశుల వాళ్ళు ఇంకా అద్భుతంగా యోగించడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దాన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:44 తులారాశిలో నుంచి సూర్యుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. దీన్నే వృశ్చిక సంక్రమణం లేదా వృశ్చిక సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. ఇలా మారిన సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 16వ తేదీ ఉదయం 4:26 ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ధనుస్సు సంక్రమణం డిసెంబర్ 16వ తేదీ జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 15వ తేదీ వరకు ఈ వృశ్చిక సంక్రమణం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు మనం పరిశీలిస్తే సూర్యుడు అనుకూలించినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లు సూర్యుడు తొందరగా ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు లభించటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అలాగే రాజకీయాల్లో మంచి మంచి పదవులు రావటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అలాగే నవగ్రహాల్లో సూర్యుడు తండ్రిని సూచిస్తాడు. కాబట్టి ఎవరికైనా తండ్రి ఆరోగ్యం బాగుండాలన్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా సూర్యుడు బాగుండాలి. కాబట్టి సూర్యుడు తండ్రి తరపు ఆస్తిపాస్తులకు కూడా కారకత్వం వహిస్తాడు. అలాగే వ్యవసాయ రంగానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసొచ్చి అదృష్టం పట్టాలంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా సూర్యుడు కంటికి హృదయానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, హృదయ సంబంధమైన అనారోగ్యాలు రాకుండా ఉండటానికి సూర్యుడి బలం ఉండాలి. మొత్తం మీద కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. కాబట్టి ఆరోగ్యం బాగుండటం అనేటటువంటి దానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. ఇప్పుడు ఈ సంక్రమణం వల్ల కొన్ని రాశులకి సూర్యుడు యోగిస్తాడు, కొన్ని రాశులకి సూర్యుడు యోగించడు. యోగించే రాశులు, యోగించని రాశులు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది. సూర్యుడికి 6వ స్థాన సంచారం యోగిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ నెల రోజుల పాటు సూర్యుడి వృశ్చిక సంక్రమణం అనేది చాలా చక్కగా యోగిస్తుంది. ఏ ఏ విషయాల్లో యోగిస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే 6వ స్థానం అనేది అనారోగ్యాలను సూచిస్తుంది. 6వ స్థానంలో ఈ వృశ్చిక సంక్రమణం యోగిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా అనారోగ్యాలు ఉండవు. ఇంతకుముందు అనారోగ్యాలు ఉన్నా అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. మబ్బులు వీడిపోయినట్లుగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎప్పుడూ ఈ నెల రోజులు ఆరోగ్యంతోనే ఉంటారు. అలాగే ఈ 6వ స్థాన సంచారం అనేది రుణ బాధలను కూడా తెలియజేస్తుంది. కాబట్టి సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తాడు. కాబట్టి సూర్యుడు వృశ్చిక సంక్రమణం మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ నెల రోజుల్లో సూర్యుడి సంపూర్ణమైన బలం వల్ల ఆఫీసులో ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే కనుక అవన్నీ మీరు తిరిగి ఇచ్చేస్తారు. మీకు ఎలాంటి అప్పుల సమస్యలు కూడా ఆఫీసులో ఉండేటటువంటి వ్యక్తులతో ఉండవు. ఆ అప్పుల వల్ల ఆఫీసులో మాట పడటం ఇలాంటివేవి కూడా మీకు ఉండవు. అలాగే 6వ స్థానం అనేది శత్రు బాధలను కూడా సూచిస్తుంది. మిథున రాశి వాళ్ళకి సూర్యుడు వృశ్చిక సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ నెల రోజులు మీకు ఆఫీసులో శత్రువులు ఉండరు.
బహిర్గత శత్రు బాధలు ఉండవు, అంతర్గత శత్రు బాధలు ఉండవు. ఇంతకుముందు ఆఫీసులో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఈ నెల రోజుల పాటు మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా మారిపోతారు. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పైకి శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. కాబట్టి ఆఫీసులో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పనిచేసే చోట ఉంటాయి. అలాగే ఆఫీసులో ఎవరితో కూడా మీకు అప్పులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. పూర్తిగా ఈ వృశ్చిక సంక్రమణం మిథున రాశి వాళ్ళకి నెల రోజుల పాటు విశేషంగా యోగిస్తుంది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి నవంబర్ 16వ తేదీ సూర్యుడి వృశ్చిక సంక్రమణం, సూర్యుడి సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితం. అయితే యోగించని రాశులకి సూర్యుడు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించే రాశులకి ఇంకా అద్భుతమైన ఫలితాలు లభించటానికి సూర్యుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. సూర్యుడు బాగా యోగించాలంటే ప్రధానంగా ప్రతిరోజు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ప్రతిరోజు అలా స్నానం చేయటం వీలు కాకపోతే కనీసం ఈ సూర్యుడి సంక్రమణం జరిగినటువంటి రోజులో లేదా ఈ నెల రోజుల్లో, అంటే సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్న నెల రోజుల్లో అయినా సరే ఈ ప్రత్యేకమైనటువంటి స్నానం ఆదివారాలు చెయ్యాలి. అలాగే సూర్యుడికి తూర్పు దిక్కు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి స్నానం చేసిన తర్వాత అందరూ కూడా ఇంట్లో తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించాలి. అప్పుడు సూర్యుడి బలం విశేషంగా కలుగుతుంది. దీన్ని సూర్యదీపము అంటారు. ఈ సంక్రమణం యోగించాలంటే ఈ సూర్యదీపాన్ని వెలిగించాలి. అప్పుడు దోషం ఉన్న రాశులకి దోషం తగ్గిపోతుంది. ఈ సూర్యదీపాన్ని ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచాలి. అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు తీసుకోవాలి. ఆ 12 ఒత్తులు కూడా ద్వాదశ ఆదిత్య రూపాలలో ఉన్న సూర్యుడికి సంకేతం. ఆ 12 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలాగా హాల్లో దీపాన్ని వెలిగించాలి. దీన్ని సూర్యదీపము అంటారు. ఈ సూర్యదీపం వెలిగించుకుంటే కూడా వృశ్చిక సంక్రమణం యోగించని రాశులకి సూర్యుడు బాగా యోగిస్తాడు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించాలి. దీనివల్ల సూర్యుడు యోగిస్తాడు. అదేవిధంగా నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ మధ్యలో వచ్చే ఆదివారాలు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ, ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. సూర్య సంబంధమైనటువంటి ఈ దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడు యోగిస్తాడు. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించిన సూర్యుడు యోగిస్తాడు. వృశ్చిక సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉండండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని స్వీకరించండి. అలా చేయటం ద్వారా కూడా సూర్యుడు యోగిస్తాడు. అలాగే ఈ నెల రోజులు కూడా సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల యోగించాలంటే ప్రతిరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల సూర్యుడి బలం విశేషంగా పెరుగుతుంది. ఈ నెల రోజుల్లో వచ్చేటటువంటి ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:44 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి వృశ్చిక సంక్రమణం జరగటం వల్ల యోగించని రాశుల వాళ్ళు సూర్యుడి బలం పెరగటానికి పరిహారాలు చేసుకోవాలి. యోగించే రాశుల వాళ్ళు సూర్యుడు ఇంకా అద్భుతంగా యోగించడానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. ఇవి డిసెంబరు 15వ తేదీ వరకు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం బట్టి మీ జన్మరాశి లేదా నామరాశికి జ్యోతిష శాస్త్రపరంగా ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.